అసలే నేను 10 అయితేనే కానీ నాకు బాడీలో ఏమి పని చేయమండి బాబు. నేను కదలలేనండి బాబు, అదే మీకు చెప్పింది. వెళ్తా కాలు. మా ఊళ్ళో అత్తలందరూ కర్ర మెయింటింగ్ చేస్తారమ్మా, లేకపోతే కోడలతో అంత ఈజీగా ఉండదుగా. ఆ నడక చూడు, నువ్వు మారవే బాబు, నువ్వు మారవు. వాళ్ళు మా ఫ్రెండ్స్, రోజు మేమందరం కలిసి వెళ్తాం. నంగేగడ్డ మా అత్తగారు ఊరండి. నువ్వేమో అమెరికా ప్రెసిడెంట్ అనుకున్నావా? జస్ట్ మీ ఇంటికి ప్రెసిడెంట్ అంతే. అమ్మయ్య, అత్తగారు అలా వెనక తిరిగింది అనుకోండి, ఇలాగ అనుకుంటూ వచ్చేయాలి అంతే, చూడక్కర్లేదు. వేసేయండి మొత్తం అంతా. ఇది కూడా వేసేయండి. దేవుడు ఉన్నాడా? అమ్మయ్య, బలిగా ముగ్గు ఉంది. దీని కానీ పెడితే అద్దరిపోద్దున ముగ్గు. పొద్దున్న ఇప్పుడు మీరు 10 కిలోమీటర్లు నడిపించారండి. ఈ మాత్రం ఎక్కపోతే ఇంక నేను పని చేస్తానండి, నా వల్ల కాదండి. కీర్తి, అయ్యో అత్తగండి, ఇంట్లోకి ఏదో లైట్ వచ్చేస్తున్నట్టుందండి బాబోయ్. అయిపో ఉరుములు మెరుపులండి, కళ్ళు అంటలేదండి నాకు. అత్తగారు, ఉరువులు మెరుపులా నీ మొహమా? కొత్త కోడలు కదా, నేను పొద్దున్నే 4:30కే లేపుదామని వచ్చానే. అయినా అదేంటండి బాబు, పొద్దున్న వెళ్ళి అందరి గదుల్లోకి వెళ్ళి లైట్లు వేస్తారా? ఇదేం పొద్దు మీకు? అందరి గదుల్లోకి నేనెందుకు వెళ్ళి లైట్ ఎత్తానే? నువ్వేదో కొత్త కోడలు కదా, పల్లెటూళ్ళలో అందరూ ఏంటి మీ కోడలు ఇంకా లేకవలేదా అంటారు, అందుకని నిన్ను వచ్చి లేపుతున్నా. ఇదేం పద్ధతి అండి బాబు? దరిద్ర పద్ధతి. ఇలా ఉండకూడదండి. అసలే నేను 10 అయితేనే కానీ నాకు బాడీలో ఏమి పని చేయమండి బాబు. మీరు వెళ్ళి పడుకోండి, నేను పడుకుంటాను. అందుకేగా నిన్ను వాకింగ్ తీసుకెళ్దామని వచ్చి లేపుతున్నా. వాకింగ్ అండి? అవును. 4:30కి బాడీ ఏ పని చేయదంటే కాళ్ళు చేతులు బాడీ అన్ని కదలవండి నాకు. అయ్యి బాబోయ్, కానీ కదిలి అనుకోండి ఇంకేమన్నా ఉందా? ఉరుములు మెరుపులు తుఫాన్లు వచ్చేస్తాయండి. నా వల్ల కాదండి బాబోయ్, నేను 4:30కి వాకింగ్లు గట్టా చేయలేనండి. వాకింగ్లు గట్రా చేస్తేనే మాలాగా కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు, లేకపోతే మీరు ఇలాగే ఉంటారు. ఉన్నారులేండి గట్టిగానే. అయినా తెగండి, నా వల్ల కాదండి, నన్ను వదిలేండి బాబు. మీరు చూసుకోండి, నేను కాసేపు పడుకుంటానండి బాబు. ఏంటి పడుకునేది? రా లేకు. అయ్య బాబు, ఏండి ఎక్కడ ఉన్నారు మీరు? ఏండి ఎక్కడ ఉన్నారండి? ఏండి? అయ్య బాబు, పెళ్లిలోనేమో మా ఆయన చేత ప్రామిసులు చేయించి హత్యేచాక ఆమెచా అన్ని చేయించారు, కానీ 4:30కి లేపను అనే ప్రామిస్ చేయించలేదు. ఎందుకని అనుకుంటా. ఇక్కడ నుంచి నాకు మొదలైందమ్మో. ఇప్పుడు నేను వాకింగ్. సర్లే పద, ఎల్లు షూ వేసుకుందువు కానీ. అయ్య బాబోయ్, ఇదేంటి ఎంత చీకటిగా ఉంది? రాత్రి చీకటిగా ఉంటుందని తెలుసు, కానీ పగలు కూడా ఇంత చీకటిగా ఉంటుందా? అయ్య బాబోయ్, ఇంక వెళ్ళగలనంటావా? అత్తేగండి, చూసారండి కాలు అసలు కదలట్లేదు, చూసారా? ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది. నేను కదలలేనండి బాబు, అదే మీకు చెప్పింది. వెళ్తా కాలు, చూడండి. కదలతలేదమ్మా కాలు. సరే ఇప్పుడు కదిలిద్దులే, ఉండు. కదులుతుందండి. ఆయన అత్తగండి, ఇదేంటండి చేతిలో ఇంతలో కర్రెట్టు కూర్చున్నారు? ఎక్కడదేంటండి? ఎందుకండి ఇది? ఇదమ్మా మా ఊళ్ళో అత్తలందరూ కర్ర మెయింటింగ్ చేస్తారమ్మా, లేకపోతే కోడలతో అంత ఈజీగా ఉండదుగా. అవునండి. అవునమ్మా. ఇదేం మాయిదారు ఊరండి బాబా, ఇక్కడికి వచ్చి పడ్డాను. అంతా నా కర్మలా కనపడుతున్నట్టుంది. అది అక్కడ ఎట్టండి బాబు, మళ్ళీ పోగొట్టేసుకున్నారనుకో, మళ్ళీ ఇలాంటి కర్ర దొరకదండి మీకు. అక్కడ ఆడేసి మనం వాకింగ్కి వెళ్తున్నారండి. సర్లే, నీ వాగుడు ఆపేసి పద వెళ్దాం. చూసావా, పొద్దుటే లేచి చీకట్లోనే వాకింగ్ చెయ్యాలి, అదే ఆరోగ్యానికి మంచిది. అంత బాగానే ఉంది కానండి, మరి అంత మంచిదైతే ఊర్లో మన ఇద్దరమే తిరుగుతున్నాం ఏంటండి? ఇక్కడ ఇంకెవరు లేరు కదండి. మనం లేట్ అయిపోయామే నీ వాగుడుతోను, అందరూ వెళ్ళిపోయారు. అందరూ ముందే వెళ్ళిపోయారా? ఎలాగైతే పైకి కూడా ముందే వెళ్ళిపోతారు. అయ్యి బాబు, ఇదేం దైత్రి బుర్ర బాబు, ఇక్కడికి వచ్చి పడ్డాను. ఏమవుతుంది ఏంటో. రెండండి అత్తగండి. అత్తగండి, లేపితే లేపెరిగానండి. పల్లెటూరులోనే భలే ఉన్నాయండి బాబు. ఈ పొలాలు, చెట్లు, పిట్టలు చూడండి కిచి అంటున్నాయండి. భలే ఉందండి బాబు మొత్తం ఊరంతానే. అవునమ్మా, మంచి ఆహ్లాదంగా ఉంటుంది పొద్దుటే లేస్తే. బాగుందండి బాబు. అత్తగండి, అక్కడ చూసారండి దీపం వెలుగుతుంది? చూశానమ్మా. అది ఏంటనుకుంటున్నారండి? ఇప్పుడు కొత్త కోళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి దీపం వెళ్ళాలని దీపం పెట్టింటారు కదండి. మళ్ళీ నేను సరిగా పెడతానో లేదోనని మా నాన్నగారండి అదుగుదుగో అక్కడ పెద్ద దీపం వెలిగించారండి, ఊరందరికీ కనపడేలాగానే. మా నాన్నగారు ఇట్టారండి అది.
అవునా అమ్మా, నువ్వు నీ ఎటకారమును అది ఓఎన్జీసీ వాళ్ళతో ఎలుగుతుంది. ఆయిల్ ఉందండి. అవునమ్మా, ఆయిల్ దండి. మా నాన్నగారు ఎట్టారేమో అనుకున్నానండి. అయిపోయి అనవసరంగా ఎదవనైపోయింది. తెలియని కబుర్లు ఆకూడదు మరి. పదండి అత్తగండి, అసలు ఆకలే వేస్తుందండి బాబు. నువ్వేంటి హంస నడకలాగా నడుస్తున్నావు? నడు, వాకింగ్ అంటే స్పీడ్గా చేయాలి. సరేలేండి బాబు, నడవడమే కాకుండా మళ్ళీ హంస నడక అంటే స్పీడ్ నడుతున్నాను చూడండి ఇప్పుడు. నడకల్లో నడక నీ హంస నడక నడుమొప్పును ఆ నడక చూడు, నువ్వు మారవే బాబు, నువ్వు మారవు. నడు. స్టైల్ అండి అత్తయ్యండి, స్టైల్. అత్తయ్యండి, ఎవరండి వాళ్ళందరూ పొద్దున్నే మనకాయ చెప్తున్నారు అక్కడ నుంచి? నీ వల్ల లేట్ అయింది. వాళ్ళు మా ఫ్రెండ్స్, రోజు మేమందరం కలిసి వెళ్తాం. ఇలా అందరూ మీ ఫ్రెండ్స్ అండి? అవునమ్మా, రోజు మేమందరం కలిసి వెళ్ళేవాళ్ళం వాకింగ్. నీ వల్లే లేట్ అయ్యింది. అవునండి, బాగుందని బాబు మీ పద్ధతుల ఫ్రెండ్స్తో కలిసి బయట ఇలా తిరగడానికి వస్తున్నారు. నిజంగా వాకింగ్ ఏనంటారండి? మీరు ఇలా సోదేసుకోవడానికి వస్తున్నారండి పొద్దున్నే? మీకు కొంచెం నోటితోలు ఎక్కువండి. అదేనే, నీ తింగరతనం పోదు. ఏ చేసినా ఏదో ఒక వంక పెడతావు. సరేలేండి అత్తయ్యండి, ఇవాళ మార్నింగ్ మాత్రం చాలా బాగా గడిచిందండి. పదండి ఇంటికి వెళ్దాం. ఈ తిరుగుడికి 4 పేట్లు గారెలు ఎత్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉంటుంది బాబోయ్. 4 పేట్లు గారెలా? నువ్వు నడిచేదేమో ఇంతాను, 4 పేట్లు గారెలు తింటావా? నువ్వు మారవే, నువ్వు మారవు. నంగేగడ్డ మా అత్తగారు ఊరండి. అత్తయ్యండి, ఇదేంటండి బాబు, గేదె ఇక్కడ వేసి మర్చిపోయినట్టుంది. పనోళ్ళు పిలిపించి మొత్తం తీయించి అవతలాడండి. ఇదేంటండి ఇక్కడ? పనాళ్ళు ఎందుకు తీస్తారే? ఇదంతా నువ్వే తీసి చక్కగా కలిపి పేడకల్లాపి కొట్టి ముగ్గులు పెట్టాలి. అవి చూడు, నిన్న పెట్టిన ముగ్గులు ఎట్లా ఉండయో అట్టాగే పెట్టాలి నువ్వు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అవునండి. అవును. ఒకసారి మీరు లోపల నడండి, మా ఆయన్ని కలిసి వస్తానండి. నడండి. చిన్న పల్లెటూరు సూపర్గా ఉంది కదా, ఎంజాయ్ చేస్తున్నావా? ఆపుతావా నువ్వు నీ పల్లెటూరుని? ఊగుతున్నావు కూర్చోండి. నువ్వేమైనా అమెరికా ప్రెసిడెంట్ అనుకున్నావా? జస్ట్ మీ ఇంటికి ప్రెసిడెంట్ అంతే. ఏమైందే ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు? ఏమైందా, అక్కడ అలా పొద్దున్నే వాకింగ్ తీసుకెళ్లారు. వచ్చిన తర్వాత బఫేలోదంతా అక్కడ ఉంది. అత్తేగండి ఏంటండి బాబు అంటే, నువ్వే తీసి బాగా కలిపి కల్లా పెయ్యాలని చెప్తున్నారు. ఎవరు ఎత్తారనుకోండి. కల్లాపై బాగుండిద్ది. నవ్వుతున్నావేంటి? నా కల్లాపు గట్ట ఏమి రాదు. నువ్వే బాగా కలుపు. నడు లేగు, మళ్ళీ పేడండిపోద్ది. నడు. ఏం మాట్లాడుతున్నావే? నువ్వు పల్లెటూరులో ఉండవు. మూడు కానీ పని చేసాడనుకో ఊరంతా చెప్పేసుకుంటారు తెలుసా. అదంతా మన ఇంట్లో ఎక్కడ పనులన్నీ నువ్వే చేయాలి. అప్పుడే మన పరువు నిలబడిద్ది. వెళ్ళు కడుపు పేడ బాగా కలిపి కల్లాపు జింపు. ఇది ఎక్కడ చూడలేదు కదా. అత్తగారిని అయిపోయిందండి. అమ్మయ్య, అత్తగారు అలా వెనక తిరిగింది అనుకోండి, ఇలాగ అనుకుంటూ వచ్చేయాలి అంతే, తుడక్కర్లేదు. అబ్బా, ఇంటి ముందు పెళ్ళగేసారు పూలు. ఇంటి ముందు పూలు వేస్తున్నారు కానీ కోడళ్ళ మాత్రం పూల్లో పెట్టి చూసుకోవట్లేదు. ఇవన్నీ పనులు చేయించున్నారు. బాబోయ్, ఇప్పుడు ముగ్గెట్టాలి. అమ్మా, తుడిచినప్పటికీ నడుము ఓడిపోయింది. అమ్మా, అయ్యా, అమ్మయ్యా, నూతి కాడ నుంచి నీళ్ళెట్టు రావడం వింటారా బాబు. అమ్మో, ఇప్పుడు ఇక్కడే నుంచుని ఉందా. ఏంటి, ఏం చేస్తున్నావు? బెలేగా ఉందని సర్దాగానే అలాగే. ఏంటి అలాగా? అట్టగేనా? మీ అమ్మ ఇది కూడా నేర్పలేదా? కళ్ళాపి వేయటం కూడాను ఎక్కించింది ఎట్టయితే మా మీద. ఛీ, అట్టగేనా కళ్ళాపి కొట్టేది? ఇట్లా కొట్టుకోవాలి. బెలే పడుతుందని అత్తగండి. వేసేయండి మొత్తం అంతా. ఇది కూడా వేసేయండి. ఇది మొత్తం వేసేస్తే నువ్వేం చేస్తా? మేమేమి చెయ్యం, మీరే చెయ్యాలి అట్టాటి పనులని. నేను అలాగే అండి, నేనే వేస్తానులేండి. మీరు ఇక్కడ నుంచుంటే మీకు కూడా కొట్టేస్తానండి. ఇక్కడ అయ్యో, వచ్చేద్దండి. ఇంతకు మీరు అలాగే వేసారు కదండి. అది ఆ విధంగా నేర్చుకోవాలి. బెలేగా వచ్చిందండి. నేర్పిస్తానుగా నీకు. ఇవన్నీ కొంచెం కష్టంతో కూడుకున్నాయండి బాబు. ఎందుకండి బాబు అలా పైపుతో నీళ్ళు ఎట్టేస్తే అయిపోద్ది కదండి. ఇప్పుడు ముగ్గా అండి? ముగ్గు వేయాలమ్మా. నాకు సరిగ్గా రాదండి బాబు.
కానీ అమ్మో ఇప్పుడు మళ్ళీ రాదనంటే మీ అమ్మ ఇది కూడా నేర్పలేదా అంటది. మీరు ఎందుకని మీరు లోపలికి వెళ్ళండి, నేను శుభ్రంగా ముగ్గెట్టి ముగ్గులో పూలెట్టి అదరగొట్టేస్తానండి. వెళ్ళండి మీరు. ఏంటో నేను వేసేస్తాను ముగ్గు అంటుంది. ఏం చేసిద్దో ఏంటో ఈ తింగరమాలోకం. అబ్బా అమ్మయ్య ముగ్గు ఈసారి ముగ్గు ఎలాగైనా మంచిగా పెట్టి మా అత్తగారి దగ్గర మంచి పేరు తెచ్చేసుకోవాలి బాబాయ్, లేకపోతే మాకు వాళ్ళకి ఏమీ రాదని ప్రపంచం మొత్తం చెప్పేస్తారు. ముగ్గులు మనం ఇంతవరకు ఏమీ చూడలేదే, టికెట్లు కొట్టడం కానీ. ఈ మధ్య సినిమాల్లో చూశాను కదా, ఆ ముగ్గేస్తాను. ఆడత పని చేస్తుంటే చలిపు ఏమున్నది టై ఈ దెబ్బతో మా అత్తగారు ఫుల్ హ్యాపీ అయిపోతుంది. అసలు ఇంత అందమైన ముగ్గు ప్రపంచంలో ఎవరు పెట్టలేరు ఇంకా. అమ్మాయి కాకపోతే నడువడిపోతుంది. ఏదో తక్కువైంది దీనికి, ఒకటి తక్కువైంది. తెల్ల ముగ్గు మీద ఎర్ర పూలు ఎడితే భలే ఉంటుంది. పూలు ఎడదాం. ఎంత బాగుందో. ఇప్పుడే వస్తాను ఉండవే. గోడలు పూలు ఎట్టుకు చూసుకోరు కానీ పూలు మాత్రం బాగా పెంచేస్తారు. అమ్మయ్య ఇవి కూడా ఉన్నాయి కనకాంబరాలు, సరిపోతాయిలే. మధ్యలో పూలు ఎడతాను, మధ్యలో పూలు ఎట్టి ఎట్టి ఎడతాను. అయ్యో కలకలు ఆడిపోతుంది. అయినానే ప్రతి సంవత్సరంలోనే పూలు కాయలు అంటారు కదా, కాయ కూడా ఎడితే బాగుంటుంది. మా గార్డెన్లో ఏం కాయలు ఉన్నాయి బాబా, మామిడికి ఎప్పుడు కొయ్యలేను, నిమ్మకాయ ఎడతాను. కాయలు ఎక్కడ లేవే. ఇప్పుడు దీన్ని పట్టుకు ఊపే ఉంటే ముళ్ళే గుచ్చుకుపోతాయి. దేవుడు ఉన్నాడా. అమ్మయ్య భలేగా ముగ్గు ఉంది. దీన్ని కానీ పెడితే అదిరిపోద్ది నా ముగ్గు. ఎక్కడ ఎడదాము, మధ్యలో ఎడదాం కాయ. అమ్మయ్య పూలు కాయల్లో గదిరిపోతుంది. అత్తేగండి రెండోసారి మీరు ముగ్గు చూద్దరు కానీ దెబ్బ కావక్క అయిపోతారండి మీరు. రండి. ఏంటి ఇది పిలుస్తుంది? సరే వెళ్ళి చూద్దాం. ఏంటి ఇది ముగ్గేనా? చూసారా అత్తయ్యండి, మీకు కూడా ఇది ముగ్గా అని డౌట్ వచ్చింది. ఎంత బాగుందో కదండి. ఈ పల్లెటూరులో కానీ ఈ విలేజ్లో కానీ ఎవ్వరు ఇలాంటి ముగ్గు వేసి ఉండరండి. చెప్పారండి రాత్రిపోద్దని. అబ్బా అబ్బా ఏంటే ఈ ముగ్గేయమంటే చేతబడి చేసినట్టుగా అయ్యేంటే ఇంకెవరన్నా మన ఇంటికి కూడా రారెట్టు. అయితే నువ్వు ఎవరినో రానికుండా చేసేస్తున్నావు. చేతబడి అంటారు ఏంటండి, అంత చక్కగా ముగ్గెత్తేనే. అది బాగా ముగ్గా, దాని ముగ్గని అంటారా? చూసారా అండి, అంతేనండి. అత్తగారికి ఏం చేసారో నచ్చుతాను మీరు కావాలని అంటున్నారు. ఇప్పుడు ఈ ముగ్గు చూసి అందరూ నన్ను పొగిడేస్తారనే కదండి, మీరు ఓర్చుకోలేక ఎలా చేస్తున్నారండి. ముగ్గు చూసి పొగుడుతారని కాదమ్మా, మన ఇంటికి ఎవళ్ళు రాకుండా పోతారని భయం వేసి వద్దమ్మా అట్లాంటి ముగ్గులు వేసావు అనుకో, ఇక మన ఇంటికి ఎవరు రాను కూడా రారు. వాళ్ళు చేతబడులు చేస్తున్నారు అనుకుంటారమ్మా. వద్దు మనకు ఆ ముగ్గు. తొక్కేశారమ్మా, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నేనంటే మీకు గిట్టదండి, అందుకే కదా నా ముగ్గంతా పాడు చేశారు. అయ్యో నిమ్మకాయ కనకాంబరాలు అండి. భలే వచ్చినాయి అత్తయ్యండి పుల్లట్లే. సూపర్ ఉన్నాయండి బాబు. లేపితే లేపారు కానీ పొద్దున్నంతానే మంచిగా అట్లు వేసి పెట్టారండి బాబు. నేను గుమ్మెత్తా ఉంటాను, మీరు వెళ్ళి వేసి తెచ్చుకోండి. ఏంటే మేము వేసుకు తెచ్చుకునేది? అవి మన నలుగురికి అని వేసానే. అయ్య బాబోయ్ నా సంగతి మీకు తెలదండి. నేను మామూలుగా అయితేనే దాదాపు కుమ్మెత్తానండి. ఇంకా పొద్దున్న ఇప్పుడు మీరు 10 కిలోమీటర్లు నడిపించారండి. ఈ మాత్రం ఎక్కపోతే ఇంక నేను పని చేస్తానండి, నా వల్ల కాదండి. అవి మొత్తం తిన్నామనుకో నువ్వు కూర్చుందాని లెగవను కూడా లెగవలేవు. అయ్యి బాబా అత్తగారింట్లో తిండి కూడా అట్రండి. ఇంకెలాగైతే నేను వెళ్ళిపోతానండి. అయ్య బాబోయ్ నేను ఏదో అనుకున్నాను కానీ నీకు ఇంకా చాలా నేర్పాలి నేను. అయ్యో వాకింగ్కి వెళ్తా. అయ్య బాబోయ్ అందుకే పిల్లలు అందరూనే ఎక్కడ పట్టుకోమని. అమ్మో ఈ తిరుగుడికి నేను అసలు 4 అయ్య బాబోయ్ నా పని అయిపోయి. పనేళ్ళ పిలిపించి పడేయటం కాదమ్మా ఇదంతా. ఆపుతావా నువ్వు నీ పల్లెటూరుని? నువ్వు మీరు ఇక్కడ నుంచుంటే మీకు కూడా కొట్టేస్తానండి. నుంచండి ఇక్కడ. కొట్టేసి ఇది ఖచ్చితంగా ముగ్గే.